ఒక వ్యక్తి వంట చేసుకుంటున్నాడు. అప్పుడు ఒక ఆయన అక్కడికొచ్చి ఇలా అడిగాడు, భయ్యా, మీరిక్కడ ఒంటరిగా కూర్చుని వంట ఎందుకు చేస్తున్నారు? మీరు ఇక్కడే ఉంటారా? అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, లేదు భయ్యా, నా ఇల్లు ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా అబ్బాయిని ఉద్యోగ పరీక్ష రాయించడానికి ఢిల్లీ తీసుకువచ్చాను. ఇక్కడే దగ్గరలో సెంటర్ పడింది. అప్పుడు ఆయన, మరి ఏదైనా హోటల్లో ఉండవచ్చు కదా అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి ఇలా సమాధానమిచ్చాడు, మేము పేద కూలీలం, గుడిసెల్లో ఉండేవాళ్లం. హోటల్ అద్దె ఎక్కడి నుండి కట్టగలం? మేము 10 రోజులు కష్టపడి సంపాదించేది ఒక్కరోజు హోటల్ అద్దెకే సరిపోతుంది. అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది? 1 వారం క్రితం నా కొడుకు నా దగ్గరకు వచ్చి, నాన్న, పరీక్ష తేదీ వచ్చింది అని చెప్పాడు. ఎప్పుడు అని అడిగితే 5 రోజుల తర్వాత అని చెప్పాడు. ఎక్కడ ఉండాలి, ఏం తినాలి అని మాకు అర్థం కాలేదు. అంత డబ్బు కూడా మా దగ్గర లేదు. అందుకే నా సైకిల్ తీసి మేమిద్దరం తండ్రి కొడుకులం బయలుదేరాం. అప్పుడు ఆయన, భయ్యా, మీరు అద్భుతం చేశారు, కానీ సైకిల్ ఎవరు తొక్కారు అని అడిగాడు. ఆ వ్యక్తి, నేనే తొక్కాను అన్నాడు. దానికి ఆయన, కానీ ఎందుకు? మీ కొడుకు యువకుడు కదా అని అడిగితే ఆ తండ్రి ఇలా అన్నాడు, నేను వాడికి చెప్పాను, నువ్వు చదువుకుంటూ ఉండు, నేను తొక్కుతాను అని. తండ్రి బ్రతికి ఉండగా కొడుకుకి ఎలాంటి కష్టం రాకూడదు. అయితే ఆ తర్వాత ఆ కొడుకు ఏం చేశాడో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. చివరికి ఆ కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యి తన తండ్రి పేరు నిలబెట్టాడు.